బ్యాక్ టు అగైన్ ది ప్రాఫిట్ స్కిల్ ఛానల్. మీకు లాస్ట్ వీడియోలో నేను డొమైన్ పర్చేజ్ చేసి ఓకేనా ల్యాండింగ్ పేజ్ అనేది మీరు క్రియేట్ చేయాలని చెప్పాను కదా! ఓకేనా ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని బింగ్ వెబ్ మాస్టర్‌లో ఓకేనా. సో, బింగ్ వెబ్ మాస్టర్‌లో రిజిస్టర్ చేయాలి. మీ తాలూకా డొమైన్‌ని ఓకేనా బింగ్ టూల్స్ ద్వారా యూజ్ చేసి మీరనేది మీ యొక్క వెబ్‌సైట్‌ని దాంట్లో సబ్మిట్ చేయాలన్నమాట. అది ఏ విధంగా నేను లైవ్‌లో మీకు చూపిస్తాను. ఓకేనా. సో, సింపుల్‌గా మీరు డైరెక్ట్‌గా బింగ్ వెబ్ మాస్టర్ అని కొట్టండి. ఓకేనా. సో వాంట్ మోర్ యూజర్స్ ఫర్ యువర్ సైట్ ఉంది కదా! సో గెట్ స్టార్టెడ్ కొట్టండి. గెట్ స్టార్టెడ్ కొట్టిన తర్వాత ఓకేనా. మీరు మైక్రోసాఫ్ట్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. లేదా గూగుల్ ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. సో సింపుల్‌గా నేను గూగుల్ ద్వారా లాగిన్ అవుతాను. ఓకేనా. సో ఇది నా మెయిల్ ఐడీ. సో డైరెక్ట్‌గా నా గూగుల్ అకౌంట్ లాగిన్ అవుతున్నాను నేను. సో క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకేనా. సో, మీకు ఈ విధంగా ఓపెన్ అవుతది. ఓకేనా. సో, మీరు ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఆల్రెడీ వెరిఫైడ్ ఆన్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అని ఉంది కదా! ఓకేనా. అంటే మన తాలూకా ఏదైతే ఇప్పుడు ఇది ఉందో డైరెక్ట్‌గా గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో కూడా మనం దీన్ని ఇంపోర్ట్ చేయాలి. ఓకేనా. సో, డైరెక్ట్‌గా ఫస్ట్ మైక్రోసాఫ్ట్ బింగ్‌లో చేద్దాం. ఇక్కడ యాడ్ యువర్ సైట్ యూఆర్ఎల్ ఉంది కదా! సో, మన సైట్ యూఆర్ఎల్ ఇది. ఓకేనా. సో, ఫస్ట్ మన సైట్ యూఆర్ఎల్ కాపీ చేద్దాం. మన సైట్ యూఆర్ఎల్ కాపీ చేసిన తర్వాత ఓకేనా. వన్ సెకండ్. జస్ట్ వన్ సెకండ్. ఓకేనా. ఇక్కడ మన యూఆర్ఎల్ ఉంది కదా! సో, సింపుల్‌గా మన యూఆర్ఎల్ ఇక్కడ కాపీ చేసి సింపుల్‌గా యాడ్ క్లిక్ చేయండి. ఓకేనా. సో, ఎప్పుడైతే యాడ్ క్లిక్ చేస్తామో ఓకేనా. ఇక్కడ చూడండి. ఓకేనా. చూజ్ వన్ ఆఫ్ ద వెరిఫికేషన్ మెథడ్స్ అని ఉంది కదా! అప్‌లోడ్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఆన్ యువర్ వెబ్ సర్వర్. ఓకేనా. సో, సింపుల్‌గా మనం ఏం చేయాలంటే వీడు ఒక ఫైల్ ఇస్తున్నాడు కదా! ఈ ఫైల్‌ని మనం డౌన్‌లోడ్ చేయాలి. ఓకేనా. సో, ఫస్ట్ ఈ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసి అప్‌లోడ్ ద ఫైల్ టు రూట్ డైరెక్టరీ ఆఫ్ యువర్ సైట్ అన్నాడు కదా! సో, సింపుల్‌గా దాంట్లో మనం యాడ్ చేయాలి. ఓకేనా. లేదా హెచ్‌టీఎంఎల్ మెటా ట్యాగ్ యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా. లేదా మన ఏదైతే సర్వర్ ఉందో సర్వర్‌కి ఇది కూడా మనం యాడ్ చేయొచ్చు. ఎనీవన్ సింపుల్‌గా ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది మనం అప్‌లోడ్ చేయడం ఈజీ. ఓకేనా. సింపుల్‌గా మీరు ఎక్స్ఎంఎల్ ఫైల్ డౌన్‌లోడ్ చేస్తాం. ఓకేనా. సో, డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఓకే. సారీ డొమైన్ పోయింది. ఓకేనా. యాడ్. ఓకేనా. సో, ఎక్స్ఎంఎల్ ఫైల్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత అప్‌లోడ్ ద ఫైల్ టు రూట్ డైరెక్టరీ ఆఫ్ యువర్ సైట్. ఓకేనా. సో, డైరెక్ట్‌గా ఈ ఫైల్‌ని ఎందులో అప్‌లోడ్ చేయమన్నాడు? రూట్ ఏదైతే ఉందో అందులో అప్‌లోడ్ చేయమన్నాడు. సింపుల్‌గా సో, మనం ఆల్రెడీ ఇదే కదా మన రూట్‌ది. ఓకేనా. ఇక్కడ మనం అప్‌లోడ్ చేయాలి సింపుల్‌గా. అప్‌లోడ్ ఓకేనా. ఫైల్ నెక్స్ట్ డౌన్‌లోడ్స్. ఇప్పుడు మనం డౌన్‌లోడ్ చేసాం కదా! బింగ్ ఆథెన్స్ ఫైల్ ఇది సింపుల్‌గా. ఓకేనా. సో, క్లిక్ ఆన్ అప్‌లోడ్ ఓపెన్. ఓకేనా. సో, చూడండి ఆల్రెడీ ఈ బింగ్‌ది ఏదైతే ఫైల్ వచ్చిందో ఆ ఫైల్ అనేది అప్‌లోడ్ చేస్తాం. సింపుల్‌గా ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేద్దాం. ఓకేనా. ఇది మన మెయిన్ రూట్ ప్యానెల్ అన్నమాట. హెచ్ ప్యానెల్. ఓకేనా. సో, డైరెక్ట్‌గా ఇప్పుడు మన దీంట్లోకి వెళ్దాం. ఓకేనా. సో, బింగ్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత సింపుల్‌గా క్లిక్ ఆన్ వెరిఫై. సో, ఇప్పుడు మనం ఆల్రెడీ అప్‌లోడ్ చేసామో లేదో ఇది ఆటోమేటిక్‌గా వెరిఫికేషన్ తీసుకుంటుంది. ఓకేనా. సో, వెరిఫికేషన్ తీసుకున్న తర్వాత లెట్ మీ సీ జస్ట్ 1 మినిట్. ఓకేనా. చూడండి. కంగ్రాచ్యులేషన్స్ సైట్ ఎడిషన్ సక్సెస్‌ఫుల్. ఓకేనా. సో, మనం ఏదైతే డొమైనో అది బింగ్ వెబ్ మాస్టర్ టూల్స్‌లో మనం సక్సెస్‌ఫుల్‌గా యాడ్ చేసాం. సో, క్లిక్ ఆన్ సింపుల్‌గా డన్. ఓకేనా. సో, డన్ చేసిన తర్వాత ఓకేనా. సో, డిస్కవర్ కోఆపరేటివ్ బిగ్ మాస్టర్స్ హూ విల్ న్యూ వే టు వర్క్. ఓకేనా. యాస్ ఆఫ్ నౌ ఇది అవసరం లేదు. ఓకేనా. నాట్ ఓకేనా. సో, ఇక్కడ మనం ఆల్రెడీ ఒక సైట్ అనేది యాడ్ చేసాం. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇదే సైట్‌ని మైక్రోసాఫ్ట్ అంటే అమెరికన్స్ మైక్రోసాఫ్ట్ వాడతారు కాబట్టి మైక్రోసాఫ్ట్ బింగ్‌లో మనం దీన్ని హోస్ట్ చేసాం. అదే విధంగా గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో కూడా ఈ యొక్క సైట్‌ని మనం రిజిస్టర్ చేయాలి. దాన్ని ఏ విధంగా రిజిస్టర్ చేయాలి? సో, సింపుల్‌గా గూగుల్ సెర్చ్ కన్సోల్. ఓకేనా. గూగుల్ సెర్చ్ కన్సోల్ అని మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ కనిపిస్తుంది కదా! సో, గూగుల్ సెర్చ్ కన్సోల్. ఇక్కడ కూడా సేమ్ అక్కడ బింగ్‌లో మీకు ఏ విధంగా మైక్రోసాఫ్ట్ బింగ్‌లో ఏ విధంగా కనిపించింది ఇక్కడ కూడా సేమ్ స్టార్ట్ నౌ. ఓకేనా. స్టార్ట్ నౌ పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ డొమైన్స్ కనిపిస్తుంది కదా! యాడ్ ప్రాపర్టీని చూసారా? యాడ్ ప్రాపర్టీ. సో, యాడ్ ప్రాపర్టీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత సింపుల్‌గా ఓకేనా. ఇక్కడ మన డొమైన్ ఇది కదా! సో, డొమైన్ సింపుల్‌గా కాపీ చేసిన తర్వాత ఓకేనా. డైరెక్ట్‌గా ఇక్కడ పేస్ట్ చేసాం. ఓకేనా. పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ ఏ డొమైన్ రిమూవ్ ప్రోటోకాల్స్ అన్నాడు కదా! ఈ ప్రోటోకాల్స్ తీసేద్దాం. ఓకేనా. ఇక్కడ సో, డైరెక్ట్‌గా తీసేసాం కదా! సింపుల్‌గా క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకేనా. వెరిఫైయింగ్ ప్రాపర్టీ మన డొమైన్ అనేది వెరిఫై చేస్తుంది. ఓకేనా. ఇక్కడ సింపుల్‌గా చూడండి. ఇక్కడ సింపుల్‌గా వీడు కూడా ఏమడుగుతున్నాడు? ఓకేనా. సెలెక్ట్ రికార్డ్ టీఎక్స్టీ రికమెండెడ్. ఓకేనా. రికార్డ్ టైప్ టీఎక్స్టీ. రికార్డ్ అయిన తర్వాత సైన్ ఇన్ టు యువర్ డొమైన్ నేమ్ ప్రొవైడెడ్. ఓకేనా. ఎగ్జాంపుల్ గోడాడీ ఏదైనా. కాపీ ద టీఎక్స్టీ రికార్డ్ బిలో ఇంటూ ద డిఎస్టీ
డిఎన్ఎస్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎస్‌క్యూఎల్. ప్లీజ్ వెరిఫై బిలో. ఫస్ట్ మనం ఏం చేయాలి? సెలెక్ట్ రికార్డ్ టైప్ టీఎక్స్టీ. టీఎక్స్టీ అనే రికార్డ్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయాలంటే సింపుల్‌గా మీకు ఎక్కడైతే మనం డొమైన్ పర్చేజ్ చేసామో ఎగ్జాంపుల్ మనం డొమైన్ అనేది ఇక్కడ పర్చేజ్ చేసాం. సో, సింపుల్‌గా మనం ఒకసారి ఏం చేద్దామంటే డొమైన్స్‌లోకి వెళ్దాం. ఓకేనా? సో, డొమైన్స్. ఫస్ట్ మన డొమైన్ ఏది? ఓకేనా? సో, ఇది. ఎస్‌జీఆర్ దీన్ని మనం యాడ్ చేయాలి. అంతే కదా! సో, ఇప్పుడు సింపుల్‌గా ఇక్కడ సింపుల్ చూడండి మేనేజ్ ఉంది కదా! సో, మేనేజ్ క్లిక్ చేయండి. సో, మేనేజ్ క్లిక్ చేసిన తర్వాత ఓకేనా? సో, మేనేజ్ క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయమన్నాడు వాడు? డీఎన్ఎస్ నేమ్ సర్వర్స్‌లోకి వెళ్ళమన్నాడు. ఓకేనా? మీకు చూడండి క్లియర్‌గా ఫస్ట్ డీఎన్ఎస్ సర్వర్స్‌లో చూడండి డీఎన్ఎస్ రికార్డ్ చాలా క్లియర్‌గా ఇచ్చాడు డీఎన్ఎస్ రికార్డ్ అని. సో, సింపుల్‌గా ఇక్కడ ఏం చేస్తారంటే మీరు చూడండి సింపుల్‌గా ఆహ్, ఇక్కడ డీఎన్ఎస్ రికార్డ్ ఉంది కదా! డీఎన్ఎస్ నేమ్ సర్వర్స్. ఫస్ట్ డిఎన్ఎస్ నేమ్ సర్వర్స్‌లోకి వెళ్ళండి. ఓకేనా? డిఎన్ఎస్ నేమ్ సర్వర్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి టైప్ దగ్గర ఏం పెట్టమన్నాడు? టీఎక్స్టీ. ఇగోండి చూడండి టీఎక్స్టీ. ఓకేనా? టైప్ దగ్గర టీఎక్స్టీ పెట్టమన్నాడు. టీఎక్స్టీ రికమెండెడ్. సైన్ ఇన్ టు యువర్ డొమైన్ ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాం. కాపీ ద టీఎక్స్టీ రికార్డ్ బిలో ఇంటూ ద డిఎన్ఎస్ కాన్ఫిగరేషన్ సింపుల్‌గా కాపీ. ఓకేనా? కాపీ చేసాం. సో, టీఎక్స్టీ రికార్డ్. ఓకేనా? సింపుల్‌గా చూడండి మనం ఆల్రెడీ టీఎక్స్టీ పెట్టాం. ఓకేనా? ఎట్ ద రేట్ పెట్టాం. ఇక్కడ వాల్యూ ఏదైతే ఉంది ఈ వాల్యూ ఇక్కడ సింపుల్‌గా దీన్ని కాపీ చేయండి. ఓకేనా? సో, కాపీ చేసిన తర్వాత సింపుల్‌గా యాడ్ రికార్డ్. సో, సింపుల్‌గా డిఎన్ఎస్ రికార్డ్ అనేది ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోయింది. మీకు ఒక్కసారి సింపుల్‌గా ఇక్కడ చూడండి కాపీ ద టీఎక్స్ట్ రికార్డ్ బిలో ఇంటూ ద డిఎన్ఎస్ కాన్ఫిగరేషన్. ఓకేనా? సో, డైరెక్ట్‌గా కాన్ఫిగరేషన్ మనం చేసాం. ఓకేనా? సో, అయ్యిందో లేదా జస్ట్ మనం ఇక్కడ ఎప్పుడైతే మనం అప్డేట్ చేసామో ఒకసారి మళ్ళీ కిందకెళ్ళి మనం చూడండి టీఎక్స్టీ అనేది అయ్యిందో లేదో మనం చూద్దాం. టీఎక్స్టీ ఓకేనా? సో, వాడిచ్చిన గూగుల్ సైట్ అనేది చేసాం. ఒకసారి మనం ఏం చేద్దాం అంటే ఈ పేజ్‌ని రిఫ్రెష్ చేద్దాం. ఓకేనా? మన డొమైన్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని రిఫ్రెష్ చేసాం. రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్‌గా ఓకేనా? సింపుల్‌గా వెరిఫై క్లిక్ చేద్దాం. వెరిఫై క్లిక్ చేసాక ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయనుకోండి ఇక్కడ డిస్‌ప్లే అవుతది. చూడండి సింపుల్. ఓనర్‌షిప్ వెరిఫైడ్. వెరిఫైడ్ మీద డొమైన్ నేమ్ ప్రొవైడెడ్. ఓకేనా? డన్. గో టు ప్రాపర్టీ. ఓకేనా? డన్ చేయొచ్చు. గో టు ప్రాపర్టీ చేయొచ్చు. సింపుల్‌గా గో టు ప్రాపర్టీ. సింపుల్. ఇప్పుడు చూడండి ఈ డొమైన్ అనేది మనం యాడ్ చేసాం. ఓకేనా? సో, ఇప్పుడు గూగుల్ నుంచి ఓకేనా? సో, గూగుల్ నుంచి ఎంతమంది ఓకేనా? గూగుల్ నుంచి ఎంతమంది ఈ యొక్క డొమైన్‌ని ఓకేనా? ఈ యొక్క డొమైన్‌ని ఓపెన్ చేశారో మనకి క్లియర్‌గా ఓకేనా? మనకి చాలా క్లియర్‌గా ఇందులో చూపిస్తది. ఓకేనా? డైరెక్ట్‌గా ఈ డొమైన్ ఎంతమంది క్లిక్ చేస్తే గూగుల్‌లో ఎంతమంది క్లిక్ చేశారు. ఓకేనా? అట్ ద సేమ్ టైమ్ ఇందాక మనం ఏం చేసాం? బింగ్‌లో కూడా మనం యాడ్ చేసాం. ఓకేనా? బింగ్‌లో కూడా బింగ్ టూల్స్‌లో కూడా మనం యాడ్ చేసాం. సో, బింగ్‌లో కూడా ఎంతమంది ఓపెన్ చేశారనేది ఇక్కడ చూపిస్తది. దీని నుంచి కంప్లీట్‌గా ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఇంకా దీన్ని అడ్వాన్స్‌డ్ టూల్స్ వాడి ఏ విధంగా మీకు ఆర్గానిక్‌లో సేల్స్ రావాలో ఓకేనా? మీకు చెప్తాను. మీకేంటంటే క్లిక్ బ్యాంక్ మీద లైవ్ మెంటర్‌షిప్ ఉంటది మన దగ్గర. లైవ్ మెంటర్‌షిప్. ఈ లైవ్ మెంటర్‌షిప్ మీకు కావాలంటే సింపుల్‌గా మీరు కింద మెంటర్‌షిప్ అని కామెంట్ చేయండి. లేదా నా ఈమెయిల్ ఐడీ నేను మెన్షన్ చేస్తాను. ఓకేనా? ఇంకా దీని మీద అడ్వాన్స్‌డ్‌గా డీటెయిల్స్ కావాలనిపిస్తే సింపుల్‌గా నా యూఆర్ఎల్ కాల్ స్లాట్ బుక్ చేయొచ్చు. ఓకేనా? నేను కాల్ స్లాట్ యూఆర్ఎల్ పెడతాను. డైరెక్ట్‌గా కాల్ స్లాట్ బుక్ చేసిన తర్వాత మా నుంచి కాల్ మీకొస్తది. 30-40 మినిట్స్ ఉంటది కాల్. ఓకేనా? 30-40 మినిట్స్ కాల్. అసలు వాట్ ఇండస్ట్రీ ఏంటి? ఏ ప్లాట్‌ఫార్మ్స్ అంటే వారియర్ ప్లస్ ఏ విధంగా నేర్చుకుంటారు? జేవిజు ఏ విధంగా నేర్చుకుంటారు? డిజిస్టోర్ 24 ఏ విధంగా నేర్చుకుంటారు? ఇన్ డెప్త్‌గా ఈ యొక్క క్లాసెస్ అనేది లైవ్ మెంటర్‌షిప్ క్లాసెస్ ఉంటాయన్నమాట. జూమ్ కాల్స్. ఓకేనా? సో, మీకు ఏ డీటెయిల్ వచ్చినా కామెంట్ చేయండి. వాట్సాప్‌లో నేను 24/7 నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.